గంగా నది. గంగా నది, గంగా నది. గంగా అనేది పేరు అంటే సంజ్ఞానామవాచకం, నది అనేది జాతి నామవాచకం. ఈ సమాస పదంలో సంజ్ఞానామవాచకము అంటే పేరు పూర్వపదంలో ఉంది. గంగా అను పేరు గల నది. విగ్రహవాక్యం ఎలా రాయాలి? గంగా అను పేరు గల, గంగా అను పేరు గల నది. ఇది విగ్రహవాక్యం. గంగా నది, గంగా అను పేరు గల నది. గంగా అనేది సంజ్ఞానామవాచకము, పేరునే సంభావన అంటారు. సంభావన అంటే పేరు కాబట్టి ఇక్కడ పేరు అనేది సమాస పదంలో పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. మరొక ఉదాహరణ చూడండి. చింత చెట్టు అనుందనుకోండి, ఇక్కడ చెట్టు పేరేమి? చింత చెట్టు. ఇక్కడ చింత అనేది సంజ్ఞానామవాచకము, చెట్టు అనేది జాతి నామవాచకం. ఈ సమాస పదంలో చింత అనే పేరు పూర్వపదంలో ఉందన్నమాట. చింత చెట్టు అంటే